సో అరకు వెళ్ళాక మేము ఫస్ట్ చూసిన ప్లేస్ మడగడ వ్యూ పాయింట్. మేము లాస్ట్ టైం అరకు వెళ్ళినప్పుడు ఈ ప్లేస్‌కి అంత క్రేజ్ లేకుండే అనమాట. సో ఒక లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి ఈ ప్లేస్‌కి మంచి హైప్ వచ్చింది. ఈ వ్యూ పాయింట్ దగ్గరలో మనకి ఓన్ వెహికల్స్‌లో అలౌ చేయరనమాట. సో ఒక చెక్ పోస్ట్‌లా అక్కడ ఒక వైర్ ఏసేసి స్టాప్ చేసేస్తారు. సో అక్కడి నుంచి ఆ లోకల్ వాళ్ళు ఆటోస్‌ని తిప్పుతారనమాట. సో మనం అందులో వెళ్ళి రావచ్చు. సో టు అండ్ ఫ్రోకి పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటారనమాట. వ్యూ అయితే పిచ్చ క్రేజీ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఆటోస్ ప్రిఫర్ చేయడమే చాలా బెటర్. ఎందుకంటే రోడ్స్ కూడా బాగుండవు. సో చాలా రిస్కీ. మన వెహికల్స్ మళ్ళీ డ్యామేజ్ అయిపోతాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ట్రెక్కింగ్ కూడా చేయక్కర్లేదు. లైక్ వంజంగి లంబసింగి లాగా ఎక్కడైతే ఆటో దిగుతామో జస్ట్ 100 మీటర్స్ అలా కొంచెం వాక్ చేస్తే మనం ఆ వ్యూ పాయింట్కి రీచ్ అయిపోవచ్చు. అండ్ అక్కడ మనకి ఆ ట్రైబల్ స్టైల్ డ్రెస్సింగ్ చేస్తారనమాట. మనకి కావాలంటే అది స్టైల్ చేసుకోవచ్చు. అది కూడా పర్ పర్సన్ 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ఆ 100 రూపీస్ కూడా వర్త్ అనిపించింది. మంచిగా శారీ డ్రేప్ చేశారు, హెయిర్ స్టైల్ చేశారు, అండ్ బొట్లు పెట్టారు, ఐస్ దగ్గర ముక్కుకి పెట్టారు. సో ఇలా మంచిగా డెకరేట్ చేశారనమాట, మంచిగా స్టైల్ చేశారు. సో అలా డ్రెస్అప్ అయ్యాక ఇంకా వెళ్ళి మేము కూడా దింస డ్యాన్స్ చేసాము వాళ్ళందరితో కలిసి. అబ్బాయిలకి ఇలా వైట్ అండ్ వైట్ వేస్తారనమాట. కుర్తీ అండ్ కింద ధోతిలా వేస్తారు. సో మొత్తం నేను, మా హస్బెండ్, మమ్మీ, డాడీ అందరం ఇలానే డ్రెస్అప్ అయ్యాము. సో అలా అందరం మంచిగా వాళ్ళతో దిమ్స్ వేసాము. అండ్ దీనికి కూడా పర్ హెడ్ 40 రూపీస్, 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారనమాట. డీటెయిల్డ్ వీడియో నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.